రేఖాచిత్రం, కోణీయ రేఖాచిత్రం. ఈ మూడు పేర్లు మన తెలుగులో ఉంటాయండి. కోణీయ, ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇట్స్ గోయింగ్ టు టేకన్ యాజ్ ఎ సర్క్యులర్ డయాగ్రామ్. సర్క్యులర్ డయాగ్రామ్. ఈ అంటే సర్కిల్ అంటే అర్థం చేసుకోవచ్చు, ఒక దత్తాంశమును వృత్తంలో చూపించడాన్ని వృత్తరేఖా చిత్రము అంటే దత్తాంశాన్ని వృత్తంలో చూపించడం. దత్తాంశాన్ని వృత్తంలో చూపించడం, వృత్తాన్ని కొన్ని భాగాలుగా విడదీయడం. వృత్తాన్ని కొన్ని భాగాలుగా విడదీసి ఆ భాగాల మధ్య దానిని వృత్తం యొక్క దత్తాంశం అంటే వృత్తంలో దత్తాంశాన్ని చూపించే భాగం. ఈ భాగాలను ఏమంటారంటే సెక్టారు అంటారు. అంటే వృత్తం యొక్క భాగం ఏమవుతుంది, సెక్టార్ అవుతుంది. ఈ సెక్టార్ ఇంగ్లీష్లో కూడా ఏమంటారు, ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ సెక్టార్. దీని తెలుగులో ఏమంటారు అంటే త్రిజాంతరములు. త్రిజాంతరములు అది త్రిజాంతరము అంటారు. అంటే దత్తాంశంలోని విషయాలను వృత్తంలో చిన్న చిన్న భాగాలుగా, ఆ చిన్న చిన్న భాగాలను ఏమంటారు, త్రిజాంతరాలు. ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది డేటా రిప్రజెంటెడ్ ఇన్ సర్క్యులర్ డయాగ్రామ్, it will be taken as a small parts of the circle. That small parts is called as a sector గా చూపించాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమర్థం, ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి, ఇలాగా డి, ఇక్కడ ఈ ప్రదేశంలో ఎఫ్ రాసు. అంటే ఇక్కడ ఏం భాగాలు చూపిస్తున్నాం, ఏ అనే అంశాలు చూపిస్తున్నాం, బి అనే అంశాన్ని చూపిస్తున్నాం, సి అనే అంశాన్ని చూపిస్తున్నాం, డి అనే అంశాన్ని చూపిస్తున్నాం, ఈ అనే అంశాన్ని, ఎఫ్ అనే అంశాన్ని చూపిస్తున్నాం. ఈ అంశాలన్నిటిని దేనిలో చూపిస్తున్నాము, దత్తాంశం యొక్క అంశాలను వృత్తంలో చూపిస్తున్నాం కాబట్టి దీన్ని వృత్తరేఖా చిత్రం. అంటే ద కాంపోనెంట్స్ ఆఫ్ ABCDEF ఆర్ రిప్రజెంట్ ఆర్ ఇన్ ద సర్క్యులర్ డయాగ్రామ్. ఇక దీంట్లో ఏమవుతాయంటే సాపేక్ష పోలిక జరుగుతుంది. ఇక్కడ సాపేక్ష పోలిక అంటే సాపేక్ష పోలిక అంటే పక్క పక్కనే కంపారిజన్ విల్ బి దేర్. So we can easily identify which component will be more or which component are having the occupy the highest budget. ఏదని చెప్పొచ్చు, బడ్జెట్ గురించి బడ్జెట్, ఇంకో దాని గురించి అయితే ఇంకోటి. ఇక్కడ ఏమవుతుంది, ఏ పెద్దదా ఎఫ్ పెద్దదా. సో ఎవరని చెప్పొచ్చు అండి, ఎఫ్ పెద్దది, ఏ పెద్దదా బి పెద్దదా, బి పెద్దదా సి. అంటే ఒక్కొక్క అంశం యొక్క సాపేక్షతను పోల్చడం. ఇట్ ఈస్ ఎ కంపారిజన్ బిట్వీన్ ద టూ కాంపోనెంట్స్. పక్క పక్కనే పోలిక జరుగుతుంది కాబట్టి సాపేక్ష పోలిక, కంపారిజన్ ఆఫ్ ది కాంపోనెంట్స్. కంపారిజన్ ఆఫ్ ది కాంపోనెంట్స్, కంపారిజన్ ఆఫ్ ది కాంపోనెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ వృత్తంలో ఏమవుతాయంటే ఒక అంశంకు ఇంకొక అంశంకు సాపేక్ష పరిమాణం తెలుసుకొని వాటిని పోలిక జరుగుతుంది. సో వృత్తరేఖా చిత్రం ఏ భాగంలో చూపిస్తుందంటే త్రిజాంతరాలుగా చూపిస్తుంది, సెక్టార్లుగా చూపిస్తుంది. అయితే ఈ వృత్తంలోని మొత్తం కోణం ఎంత, వృత్తంలోని మొత్తం కోణము, వృత్తంలోని మొత్తం కోణం ఎంత అవుతుందంగా 360 డిగ్రీలు. వృత్తంలోని మొత్తం కోణం ఎంత అవుతుంది, 360 డిగ్రీలు. ఒక వస్తువును పూర్తిగా భ్రమణం చేసినప్పుడు తిరిగేటువంటి కోణము 360 డిగ్రీలు. ఏదైనా ఒక వస్తువును పూర్తిగా 360 డిగ్రీలు తిప్పినప్పుడు దాని ఉపరితల భాగం కనపడేది ఏది, వృత్తమే. కాబట్టి వృత్తంలో మొత్తం కోణం ఎంత, 360 డిగ్రీలు. ఈ 360 డిగ్రీల యొక్క కోణాన్ని ఈ యొక్క దత్తాంశంలోని విషయాలను పరిగణలోకి తీసుకొని ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క కోణం కేటాయిస్తాం. అంటే ద టోటల్ యాంగిల్ ఇన్ సర్కిల్ ఇస్ 360 డిగ్రీ. వి హ్యావ్ డివైడ్ ద 360 డిగ్రీ అకార్డింగ్ దేర్ కాంపోనెంట్ వాల్యూస్, అకార్డింగ్ దేర్ కాంపోనెంట్ వాల్యూస్. చూడండి, అంటే అర్థమైనప్పుడు అంశం యొక్క కోణము ఈజ్ ఈక్వల్ టు, అంశము కోణము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, అంశం విలువ బై అంశాల మొత్తము విలువ, అంశాల మొత్తం విలువ ఇంటూ 360 డిగ్రీలు. ద కాంపోనెంట్ యాంగిల్ ఈక్వల్ టు, the component angle equal to value of observation OB, observation by total value of OB, total value of OB
ఇంటూ 360 వేస్తే మనకేమవుతుంది, ఒక్కొక్క అంశం యొక్క కోణం వస్తుంది. అయితే ఈ అంశాల యొక్క మొత్తం కోణం విలువ ఎంతకు సమానం కావాలి, 360 డిగ్రీలు. ద టోటల్ కాంపోనెంట్ వాల్యూ ఈజ్ ఈక్వలెంట్ టు 360 డిగ్రీ. కాబట్టి ఈ యొక్క సెక్టారు రూపంలో చూపే దాన్ని ఏమంటారు, వృత్తరేఖా చిత్రము. అయితే ఈ వృత్తరేఖా చిత్రంలో వృత్తం యొక్క కోణాలు ఇచ్చినప్పుడు the angles are given for us, we can easily say that which component will be greater than. అంటే ఇక్కడ యాంగిల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏం కాంపోనెంట్ ఎక్కువగా ఉంటుంది, ఏం కాంపోనెంట్ తక్కువగా ఉంటుందో ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఒక విద్యార్థి సాధించినటువంటి మార్కుల యొక్క జాబితాను కానీ మార్కుల యొక్క సాపేక్ష పోలిక అన్న పదం చేసినప్పుడు మనకి ఉత్తరేఖా చిత్రంలో చూపించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్తరేఖా చిత్రాన్ని మనం ఒకసారి మళ్ళీ ఒకదారి తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి తెలుస్తుంది మనకి. ఎగ్జాంపుల్గా మనకి ఎగ్జామినేషన్ అడిగే సిస్టమ్ ప్రకారం తీసుకుంటే ఇక్కడ మనము దాదాపుగా ఒక 4-5 భాగాలుగా విడదీసుకుందామండి. ఇందులో ఇక్కడ మొదటిగా వచ్చేసి చదువు అంటే ఎడ్యుకేషన్ అనగా చదువుకు సంబంధించిన విభాగము. ఇంకోటి మెడికల్ అంటే హెల్త్కు సంబంధించిన విభాగము, హెల్త్ ఆరోగ్యము. ఇంకోటి రెంట్ అంటే మీ అద్దె, ఇంటి అద్దెకు. ఇంకోటి ఖర్చు, దేని ఖర్చు, ఇది వచ్చేసి మిగులు అంటే మీ సేవింగ్. మిగులు సేవింగ్. చదువు, ఆరోగ్యం, అద్దె. ఈ ఖర్చు దేని మీద ఖర్చు పెట్టుకుని ఇంకో అంశం రాద్దాం. ఆహారము ఉండదు, ఫుడ్ అని రాద్దాం. ఇట్లా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క అంశం ఒక రకాల, అంటే ఒక భాగం చదువును చూపిస్తుంది, ఒక భాగం ఆరోగ్యాన్ని, ఒక భాగం అద్దె, ఒక భాగం ఆహారము, ఒక భాగం మిగులు చూపిస్తుంది. ఈ యొక్క కాంపోనెంట్స్ వాల్యూస్ రాద్దామండి. ఈ యొక్క చదువుకు సంబంధించిన భాగం 60 డిగ్రీలు రాసుకుందాం, ఆరోగ్యానికి 50 డిగ్రీలు, రెంట్ 70 డిగ్రీలు, ఆహారం 90 డిగ్రీలు, సేవింగ్ 90 డిగ్రీలు మొత్తం రాసు. అంటే చూడండి, చదువుకు సంబంధించిన భాగం ఎన్ని డిగ్రీలుగా ఉందండి, 60 డిగ్రీలు. ఆరోగ్యానికి సంబంధించిన భాగం ఎన్ని డిగ్రీలుగా ఉందండి, 50 డిగ్రీలు. రెంట్కు సంబంధించిన భాగం ఎన్ని డిగ్రీలు ఉంది, 70 డిగ్రీలు. ఆహారం సంబంధించిన భాగం ఎన్ని డిగ్రీలు ఉంది, 90 డిగ్రీలు. మిగిలి అంటే సేవింగ్ సంబంధించిన భాగం అయితే 90 డిగ్రీలు. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ సర్క్యులర్ డయాగ్రామ్. ఇట్ రిప్రజెంట్ ద వేరియస్ కాంపోనెంట్స్. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ హియర్? ఎడ్యుకేషన్, హెల్త్, రెంట్, ఫుడ్ అండ్ సేవింగ్. ఇక్కడ మీకు చూస్తున్న ప్రాథమికమైన ఇన్ఫర్మేషన్ ఏమొస్తుందంటే, ఎప్పుడైనా సరే ఈ ఉత్తరేఖా చిత్రము దత్తాంశాల ప్రదర్శనలో ఇలా ఉత్తరేఖా చిత్రాన్ని మనకి ఇచ్చినప్పుడు ఈ ఉత్తరేఖా చిత్రంలో ఉండేటువంటి ఈ టోటల్ యొక్క కాంపోనెంట్ వాల్యూస్ యాడ్ చేసి పెట్టుకోవాలి మీరు. ఇది ఆల్రెడీ అనదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా పనికొస్తుందండి ఈ విధానం అనేది. సో ఇఫ్ దర్ ఈస్ ఎనీ సర్క్యులర్ డయాగ్రామ్ ఈస్ గివెన్ ఫర్ యూ, you have to add the all components values, that all components value must and should be equivalent to 360 degree. ఖచ్చితంగా 360 డిగ్రీలకు సమానం కావాలి. చూడండి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎంత ఉంది, 60 డిగ్రీలు ఉంది. నెక్స్ట్ ఎంత ఉంది, 50. నెక్స్ట్ ఎంత ఉంది, 70. నెక్స్ట్ ఎంత ఉంది, 90. నెక్స్ట్ ఎంత ఉంది, 90. చూడండి ఒకసారి. 60, 50, 110. 110 ఒక 70, 180. 180 ఒక 180 ఎంత అవుతుంది, 360 డిగ్రీలు. సరిపోయింది. సో మొత్తం కాంపోనెంట్ వాల్యూ ఎంత అవుతుంది, 360 డిగ్రీలు. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ సింపుల్గా ఉండే ఫస్ట్ క్వశ్చన్ అండి. ఆహారము మిగులు మీద పెట్టిన మొత్తము కోణం ఎంత? సో ఆహారము ప్లస్ మిగులు, ఫుడ్ అండ్ సేవింగ్. చూడండి సింపుల్ క్వశ్చన్. వాట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్? ఫుడ్ అండ్ సేవింగ్. సో వాట్ ద టోటల్ యాంగిల్ స్పెండెడ్ ఆఫ్ ఫుడ్ అండ్ సేవింగ్. సో ఫుడ్ అండ్ సేవింగ్ ఎంత ఉంది, ఫుడ్ ఎంత ఉంది చూసుకోండి అక్కడ ఒకసారి. 90 డిగ్రీ. సేవింగ్ ఎంత ఉంది, 90 డిగ్రీ. 90 డిగ్రీ 90 డిగ్రీ గోస్ టు ఎంత అవుతుందండి, 180 డిగ్రీ.
అంటే మనకు అతని యొక్క ఖర్చులో సగానికి సగము దేని మీద ఖర్చు పెడుతున్నట్టు లెక్క, మనకు ఆహారము ప్లస్ మిగులు సేవింగ్ మీద ఖర్చు పెడుతున్నాడు. రెండో క్వశ్చన్, ఆరోగ్యము చదువుల యొక్క నిష్పత్తి ఎంత అంటారు. చదువుల నిష్పత్తి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఇక్కడ హెల్త్కి ఎడ్యుకేషన్ సంబంధించిన రేషియో అండి. సో నిష్పత్తి అంటే ఒకే ప్రమాణం గల రాసుల యొక్క పోలిక. సో ఇక్కడ ఒకే ప్రమాణం ఉందా లేదా, 2 డిగ్రీలే కాబట్టి ఈజీగా పోల్చుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యం మీద ఖర్చు పెట్టినటువంటి కోణం ఎంత ఉంది, 50 డిగ్రీలు ఈస్టు చదువుల మీద పెట్టిన ఖర్చు ఎంత ఉంది, 60 డిగ్రీలు. 2 పోల్చుకున్నట్లయితే దీనికి క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుందండి, 5:6గా మిగులుతుంది. అంటే 5:6. ద రేషియో విల్ బి ఈక్వలెంట్ టు 5:6. సో రేషియో ఇచ్చాడు కాబట్టి ఇంకేం అవసరం లేదు, కళ్ళు మూసుకొని 2 పక్క పక్కన వేసుకొని క్యాన్సిలేషన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఆహారంపై పెట్టిన ఖర్చు 2,700 రూపాయలైతే, ఆహారంపై పెట్టిన ఖర్చు 2,700 రూపాయలైతే అద్దెపై పెట్టిన ఖర్చు ఎంత, అద్దెపై పెట్టిన ఖర్చు ఎంత, అద్దెపై పెట్టిన ఖర్చు ఎంత. చూడండి, ద ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఈజ్ 2,700. దెన్ వాట్ విల్ బి ద ఎక్స్పెండిచర్ ఆన్ ది రెంట్, సో చూడండి, ఇక్కడ ఆహారంపై పెట్టినాను. సో ఆహారము అనగానే ఎంత ఉంది ఇక్కడ, ఆహారం పైన 50, 90 ఉంది. ఇక్కడ ఆహారం పై ఎంత ఉంది, 90. సో ఆన్ ది ఫుడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు 90 డిగ్రీ. ఏంటిది ఇది, ఆహారంపై 90 డిగ్రీ ఉంది. ఆ 90 డిగ్రీ ఎంతకు సమానం అన్నాడు, 2,700, 2,700 రూపాయలు. నెక్స్ట్ ఏమన్నాడు, అద్దెపై పెట్టిన ఖర్చు ఎంత, వాట్ ఈస్ ది ఎక్స్పెండిచర్ ఆన్ రెంట్, రెంట్ పైన ఎంత ఉంది, 70 డిగ్రీ. చూడండి, జాగ్రత్తగా గమనించాలండి, లెక్కలు అనేది చిన్నగా ఉంటాయి. దాదాపుగా అర్థమెటిక్ మొత్తం చాలా సింపుల్గానే ఉంటుంది, ఏ విధమైన కష్టం లేకుండానే చేసుకోవచ్చు. ఇక్కడ 90 డిగ్రీలకే 2,700 అయితే ఈ 70 డిగ్రీలకు ఎంత అవుతుంది మీరు చూస్తేనే గమనించుకోవాలండి. ఈ 90కి 2,700 అంటే 90 కంటే 70 తక్కువ ఉందా ఎక్కువ ఉందా. సో తక్కువగా ఉన్నది కాబట్టి ఎప్పటికైనా ఏమవుతుంది, తక్కువ బై ఎక్కువ. ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ బై తక్కువ. సో ఇక్కడ ఏమవుతుంది, 90 డిగ్రీలు ఎక్కువగా ఉన్నది, 70 డిగ్రీలు తక్కువగా ఉన్నది కాబట్టి లెస్ బై మోర్ ఇంటూ నంబర్. సో ద లెస్ వాల్యూ హియర్ 70, మోర్ వాల్యూ ఎంత 90 ఇంటూ 2,700. 70/90 ఇంటూ 27, 0 0 క్యాన్సల్. 9 1 जा 9, 9 3 जा 27, 0. 70 ఇంటూ 30. చూడండి, 3 7 ఎంత 2100. అంటే ఎంత అవుతుంది మనకు, అద్దెపై ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంత, 2100. లేదంటే ఇంకో పద్ధతిలో కూడా చేసుకోవచ్చండి మనం. ఇక్కడ ఇంకో పద్ధతిలో కూడా చదువు చూపిస్తాను. చూడండి ఇక్కడ ఏముంది, ఆహారంపై ఎన్ని డిగ్రీలు వేశాడు, 90 డిగ్రీలు పెట్టాడు. ఆహారంపై 90 డిగ్రీలు వేశాడు. 90 డిగ్రీలకు ఎంత ఇచ్చాడు, 2,700 రూపాయలు ఇచ్చాడు. ఎక్కడిది, ఆహారంపై అంటే ఆన్ ఫుడ్ పై. నెక్స్ట్ ఎంత ఇచ్చాడు, 70 డిగ్రీ అన్నాడు.
70 డిగ్రీ దేనిపైన? అద్దె పైన. సో అద్దె పైన 70 డిగ్రీ. అప్పుడు ఏమవుతుంది గమనిద్దాం. ఇక్కడ 0 0 క్యాన్సల్ అవుతుంది. 9 1ల 9 3ల 9 0. సో 9 3 90. అప్పుడు కూడా ఏమవుతుంది ఆటోమేటిక్గా 70 × 30. సో 70 30 జాస్ 70 30 ఎంత అవుతుంది? 2100 రూపాయలు. సో సింపుల్గా క్వశ్చన్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ గమనిద్దాము. ఇదే కాన్సెప్ట్ మీదనే నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్. చదువుపై పెట్టిన చదువుపై పెట్టిన ఖర్చు ఆరోగ్యంపై పెట్టిన ఖర్చు కన్నా 400 రూపాయలు ఎక్కువ అయితే చదువుపై పెట్టిన ఖర్చు ఎంత? చదువుపై పెట్టిన ఖర్చు ఎంత? చూడండి ఇక్కడ చదువుపై పెట్టిన ఖర్చు ఆరోగ్యంపై పెట్టిన ఖర్చు కన్నా 400 రూపాయలు ఎక్కువైతే చదువుపై పెట్టిన ఖర్చు ఎంత? The expenditure on the education is 400 rupees more than the education or than the expenditure on health. Then find the expenditure on the education. చూడండి the expenditure on the education is 400 rupees more than the expenditure on the health. Then find the expenditure on the education. అంటే అర్థం ఇక్కడ ఎక్కువ అనే పదం వచ్చింది. ఏ ఎక్కువ? కన్నా ఎక్కువ. చూడండి కన్నా ఎక్కువ, కన్నా తక్కువ అంటే లెస్ దాన్, నెక్స్ట్ మోర్ దాన్. ఈ రెండు పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. లెస్ దాన్, మోర్ దాన్, మెజారిటీ, ఈ 3 పదాలు బాగా గుర్తుపెట్టుకుంటే దాదాపుగా చాలా వరకు ఒక 30% యొక్క విషయాలు ఎటువంటి ఫార్ములాలు లేకుండా అయిపోతాయండి. కన్నా ఎక్కువ, కన్నా తక్కువ, మెజారిటీ. లెస్ దాన్, మోర్ దాన్, మెజారిటీ వస్తే తేడా కనుక్కోవాలి. తేడా లేదా దీన్ని ఏమంటారు? భేదము అంటారు. తేడా లేదా భేదము కనుక్కోవాలి. ఇక్కడ దేని పెన్నాడు? చదువుకు ఒకటి ఇచ్చాడు, నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు? ఆరోగ్యం అన్నాడు. చదువు ఒకటి అన్నాడు, ఆరోగ్యం అన్నాడు. సో చదువుపై కన్నా ఎక్కువ అనే పదం వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? తేడా కనుక్కోవాలి. ఆ తేడా ఏమంటే చదువు పైన ఎంత ఉంది? 60. చదువుకి ఎంత ఉందండి? 60 డిగ్రీలు ఉంది. ఆరోగ్యానికి ఎంత ఉంది? ఆరోగ్యం ఎన్ని డిగ్రీలు ఉంది? 50 డిగ్రీలు ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య తేడా అంటే తీసేయాలి. 60లో 50 తీసేస్తే 10 డిగ్రీలు. లెక్క ప్రకారము 10 degree value will be goes to 400. So see here, on education it goes to 60 degree, on health goes to 50 degree. In our problem, according to problem, they says that more than what will be there. So more than what is there. So we have to take the difference between the two components, 60 50. Just we have to subtract, we get the 10 degree. So 10 degree equal to 400 rupees. ఇక్కడ దేనిపై అడిగాడు? చదువు మీద అన్నాడు. సో చదువు మీద ఎంత ఉందో చూసుకోండి. చదువు ఎంత ఉంది ఇక్కడ మనకి? ఇప్పుడు చదువు అనే పదం 60 డిగ్రీలు. సో ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీ. 60 డిగ్రీ సేమ్ కాంపోనెంట్సే. సో 10 డిగ్రీలకు 400 అయితే 60 డిగ్రీలకు ఇంకా సింపుల్గా అవుతుందండి. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 0 0 కొట్టేస్తే
ఒకటికి ఎంత మిగులుతుంది 40 మిగులుతుంది. ఇక్కడ 60 ఉంది కాబట్టి 60 × 40, సో 6 4 24 2 0. సో 60 × 40 goes to 6000, 2400. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏముందో దాన్ని బట్టి మనం నిదానంగా ఆన్సర్ చేసుకున్నట్లయితే మనకి ఈ కాన్సెప్ట్లో ఈజీగా మార్కులు రావడానికి అవకాశము ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ కూడా చూద్దాం మనం క్వశ్చను. ఈ క్వశ్చను ఇంతకుముందు ఏపీ టెట్లో ఇచ్చిన క్వశ్చను, మన టీఎస్ తెలంగాణలో కూడా ఒకసారి టీజీటీలో అడిగిన క్వశ్చనే. ఇక్కడ ఏమి ఇచ్చినా అంటే ఒక చిన్న టేబుల్ ఇస్తారండి, కార్యకలాపాలు అంటే యాక్టివిటీస్, సమయం, టైం. అంటే ఒక విద్యార్థి స్కూల్లో చేసేటువంటి యాక్టివిటీస్ ఇచ్చాడు. ఇది మన టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుందండి, ఆ టెక్స్ట్ బుక్లో ఉండే అంశమే. సో దీంట్లో ఏమేమి యాక్టివిటీస్ ఇచ్చాడు ఒకసారి గమనిద్దాం. నిద్ర, స్లీపింగ్, ఫర్ స్లీప్. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ అంటే బడి, స్కూల్. నెక్స్ట్ గేమ్స్, నెక్స్ట్ కాన్సెప్ట్ అదర్స్, అంటే ఇంకా వేరే కార్యక్రమాలు ఇతరులు అన్నట్టు. సో ఇక్కడ చూడండి మనకి ఏమేమి ఇచ్చాడు. నిద్ర 8 గంటలు ఇచ్చాడు, స్కూల్ 6 గంటలు ఇచ్చాడు, నెక్స్ట్ గేమ్స్ 2 గంటలు ఇచ్చాడు, అదర్స్ 8 గంటలు ఇచ్చాడు. హెచ్ మీన్స్ ఇస్ గోయింగ్ టు అవర్స్. ఇది కాన్సెప్ట్. అంటే ఒక విద్యార్థి తాను రోజు జరిపే సమయం, ద యాక్టివిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇన్ అ డైలీ కాంపోనెంట్స్, ఇన్ అ డైలీ. సో ఏమేమి ఇచ్చాడు డైలీ ఒకసారి గమనించుకుంటే సరిపోతుంది. డైలీ ఏమేమి ఇచ్చాడు. నిద్ర 8 అవర్స్, స్కూల్ 6 అవర్స్, గేమ్స్ 2 అవర్స్, అదర్స్ అవర్స్. దీనిని పై రేఖా చిత్రంలో లేదా పై చిత్రంలో చూపినప్పుడు నిద్రకు కేటాయించే సమయం ఎంత, నిద్రను చూపించే కోణం ఏది, సో చూడండి పై చిత్రంలో చూపినప్పుడు నిద్రను చూపించే కోణం ఏది. ఇక్కడ ఈ యొక్క కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి? నిద్ర, స్కూలు, గేమ్స్, అదర్స్. ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఒకరోజు కార్యక్రమాలు. ఒకరోజు అంటే ఎన్ని గంటలు? 24 గంటలు. చూడండి ఒకసారి 8 6 14, 2 16, 8 24. ఇప్పుడు ఏ కాంపోనెంట్ అడిగాడు? నిద్రను చూపించే కోణము. ఏం చెప్పాం ఫస్ట్? నిద్ర చూపించే కోణము, ద యాంగిల్ రిప్రజెంట్ టు స్లీప్. నిద్ర చూపించే కోణము, ద యాంగిల్ రిప్రజెంట్ టు స్లీప్. యాంగిల్ రిప్రజెంట్ టు స్లీప్, నిద్రను చూపించే కోణం. ఏమవుతుందని చెప్పాను ఫస్ట్? అంశం యొక్క విలువ, ద వాల్యూ ఆఫ్ ది అబ్జర్వేషన్ బై మొత్తం అంశాల విలువ ఇంటూ 360 డిగ్రీలు. అంశం యొక్క విలువ బై మొత్తం అంశాల విలువ ఇంటూ 360 డిగ్రీలు. ద వాల్యూ ఆఫ్ ది అబ్జర్వేషన్ బై టోటల్ వాల్యూ ఆఫ్ ది అబ్జర్వేషన్ ఇంటూ 360. సో అంశం యొక్క విలువ నిద్రకు చూపించేది ఎంత ఉంది ఇక్కడ? 8 గంటలు కాబట్టి 8 బై మొత్తం అంశాల విలువ. అంటే ఇది మొత్తం కూడుకుందాము. మొత్తం అంశాలు ఎంత అవుతుంది? 8 + 6 + 2 + 8. సో దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 14 16 24, 24 అవర్స్. సో 8 బై మొత్తం అంశాల విలువ ఎంత? 24. మొత్తం ఎన్ని డిగ్రీలు ఉందండి? 360 డిగ్రీలు. సో చూడండి ఇక్కడ 8 1 8, 8 3 24. నెక్స్ట్ 3 1 3, 3 1 3, 3 2 6 0.
సో దట్ ఈక్వల్ ఎన్ని డిగ్రీలు అవుతాయండి? 120 డిగ్రీ. అంటే నిద్రను చూపించేటువంటి కోణము ఎంత అవుతుంది అంటే 120 డిగ్రీల కోణం అవుతుంది. ఇక్కడ లాజికల్గా ఇంకో క్వశ్చన్ అడగొచ్చండి, నిద్రను చూపించేటువంటి కోణముకు మరి ఏ కోణము సమానం అవుతుంది అంటే, ఇక్కడ నిద్రను చూపించే కోణం ఎంత ఉంది? 8 గంటలు ఉంది. ఇక్కడ అదర్స్ కూడా ఎంత ఉంది? 8 గంటలే ఉంది. సో రెండిటి కోణాలు సమానం. సెకండ్ క్వశ్చన్, నిద్రను చూపించే కోణం, ద యాంగిల్ విచ్ ఈస్ రిప్రజెంట్ స్లీప్ ఈజ్ ది సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ స్కూల్ అండ్ గేమ్స్. రైట్. సో స్కూల్కు గేమ్స్కు రెండు కలిపి ఎంత ఉందండి? 8 డిగ్రీలు ఉంది, అంటే 8 గంటలు ఉంది. నిద్రకి ఎంత? 8 గంటలు. కాబట్టి ఈ రెండిటి చూపించేటువంటి కోణాల మొత్తం విలువ కూడా ఈ యొక్క మొత్తం విలువకు సమానం అవుతుంది. ఒకవేళ ఇంకో క్వశ్చన్ అడిగా అనుకోండి, ఏది స్కూల్ చూపించే కోణం, స్కూల్ చూపించే కోణం అన్నా అనుకోండి, స్కూల్ చూపించే కోణం ఈజ్ ఈక్వల్ టు స్కూల్ యొక్క అంశం ఎంత ఉంది? 6. సో స్కూల్ యొక్క అంశాన్ని చూపించే వాల్యూ ఎంత ఉంది? 6 ఉంది. కాబట్టి 6 బై మొత్తం అంశం విలువ ఎంత ఉంది? 24. 24 ఇంటూ 360. ద యాంగిల్ విచ్ ఈజ్ రిప్రజెంట్ ద స్కూల్, ద యాంగిల్ విచ్ ఈజ్ రిప్రజెంట్ స్కూల్. కాబట్టి అప్పుడు ఏమవుతుంది చూడండి, 6 1 6, 6 4 24, 4 1 4, 4 9 36 0. సో ఎన్ని డిగ్రీలు అవుతుందండి? 90 డిగ్రీలు. అంటే స్కూల్ను చూపించే కోణం ఎంత అవుతుంది? 90 డిగ్రీలు. సో ఈ విధంగా కూడా మనకు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చన్ ఇంతకుముందు మనకు ఒకసారి టెట్ అనే అంశంలో పడింది కూడా, టెట్ అనే అంశంలో పడింది కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వృత్త రేఖా చిత్రంలో ఇన్ పై డయాగ్రామ్, ఒక వృత్త రేఖాచిత్రంలో కోణాల మధ్య నిష్పత్తి, కోణం అంటే ఏ కోణాలు? ఇక్కడ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ది రేషియో ఆఫ్ ది సెక్టార్స్, నిష్పత్తి 1:2:2:1:2:4:8, 1:2:4:8. అయితే పెద్ద కోణం ఎంత? దెన్ ఫైండ్ ద బిగ్ యాంగిల్. So see the question. In a circle diagram, the ratio between the angles. In a circle diagram, the ratio between the angles is 1:2:4:8. Then find the big angle. Find the greatest angle. ఇక్కడ మనకు ఒక హింట్ ఏమి ఇచ్చాడు? వృత్త రేఖాచిత్రము అని. అంటే అప్పుడు ఏం గుర్తురావాలి మనందరికి కూడా? వృత్త రేఖాచిత్రము అనగానే వృత్తంలోని మొత్తం కోణము, ద సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఎ సర్కిల్ ఈక్వలెంట్ టు 360. అంటే అప్పుడేమవుతుంది? ఆ ఇచ్చినటువంటి నిష్పత్తి యొక్క మొత్తము కూడా ఎంతకు సమానం కావాలి? 360 డిగ్రీలకు సమానం. ద సమ్ ఆఫ్ ది రేషియోస్ ఆర్ ఈక్వలెంట్ టు 360. సో వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ది రేషియో? నిష్పత్తి మొత్తము, సమ్ ఆఫ్ ది రేషియో ఏమవుతుంది? 1 + 2 + 4 + 8. సో see here, 1 + 2 3, 3 + 4 7, 7 + 8 15. అంటే ఆ యొక్క అంశాల యొక్క నిష్పత్తి మొత్తం 15. మొత్తం కోణం ఎంత? 360 డిగ్రీలు. అంటే అప్పుడు ఎంత అవుతుంది? ఈ నిష్పత్తి మొత్తం ఎంత ఉందో అది ఎంతకు సమానం కావాలి? 360 డిగ్రీలకు సమానం కావాలి.